యాక్చువల్గా మీరు ఏదో నెగిటివ్ చెప్తే తీసుకోరంటారు ఎవరు. ఎందుకు తీసుకోను? నా అంత ఎన్నేళ్ళు నేను డైరెక్టర్ అయ్యి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు 8 హిట్లు తీసాయి. 9వ ఫిల్మ్. నా మీద వచ్చినన్ని ట్రోల్స్, నా మీద వచ్చింది నెగిటివ్ అక్కడక్కడ ప్రతి సంవత్సరం నేను ఫేస్ చేస్తూనే వస్తున్నాను కదా! హ్యాపీగా ఉన్నానుగా. తీసుకోబట్టే హ్యాపీగా ఉన్నాను. అంతే అండి. తీసుకోకపోయింటే నేను అన్‌హ్యాపీగా నేను అరుస్తూ ఓ ఓ ఓ అని చెప్పి గోలగోల చేసేవాడిని. అయితే ఐయామ్ టేకింగ్ ఇట్. ప్రపంచంలో గొప్పోడెవడంటే దెబ్బ తినేవాడు. తీసుకుంటున్నాను. సార్ ఫ్యామిలీ డైరెక్టర్ అనే ట్యాగ్లైన్ అనేది మీకు అది ఒక భారంగా అనిపిస్తుందా లేకపోతే బాధ్యతగా అనిపిస్తుందా? నాకా మోస్ట్ ఇష్టంగా అనిపిస్తుంది. బాధ్యత. ఎందుకంటే నాకు సినిమాకి అలా కుటుంబంతో సహా వెళ్ళాలనేది నా కోరిక. సో కాబట్టి నేను అలాంటి సినిమాలు తీస్తున్నందుకు నాకు చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అండ్ ఎంతమందికి నేను దగ్గర అవుతున్నాను, ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఈరోజు నేను రీచ్ అవుతున్నాను బికాస్ ఆఫ్ మై ఫిలిమ్స్. డైరెక్ట్గా ఆడియన్స్ని కలిసినప్పుడు ఆ ఎక్స్పీరియన్సెస్ వేరే ఉంటాయి కదా, మీకు అది ఏమైనా షేర్ చేసుకుంటారా ఏదన్నా ఒకటి? మీరు ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళినప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అందరూ నాకు మాట్లాడే ఛాన్స్ ఎవరు వచ్చేసి హ్యాపీగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో తమ్ముడు వాళ్ళ బ్రదరు వాళ్ళు కొంతమంది ఇప్పుడు అనిల్ మామ అని ఫేమస్ అయ్యా. అందరూ చిన్నోళ్ళు పెద్దోళ్ళు. మొన్న ఆ చిన్నపిల్ల అనిల్ మామ అంటే ఓకే, ఒక అతను గడ్డం నెరిసిపోయి అనిల్ మామ అంటున్నాడు. నీకు కూడా నేను అనిల్ మామ, అవును అనిల్ మామ దా ఫోటో దిగి అంటున్నాడు. సరే నాన్న తీసుకో అల్లుడు అని చెప్పి అతనితో ఫోటో దిగాను. సో అంత ఓన్ చేసేసుకొని వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నీ సినిమాలు బాగుంటాయమ్మా, కుటుంబం అంతా చూసుకొని హ్యాపీగా నడుకునే ఉంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా ఫ్లైట్లో కూర్చున్నా అందరూ ఒకటే చెప్పే మాట, చాలా అఫెక్షనేట్గా దగ్గరకు వచ్చి మాట్లాడి నీ సినిమాలు చాలా బాగుంటాయమ్మా, మీ అందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తామమ్మా, అంతకు మించిన హ్యాపీ. మాకు కూడా ఒక అబ్జర్వేషన్ సార్, మీ సినిమాలకి రిలీజ్కి ముందు యుద్ధాలు ఉండవు, రిలీజ్ తర్వాత డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. టెన్షన్లెస్గా ఉంటారు ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఆ తర్వాత ఆడియన్స్ కానీ. ఒక హ్యాపీ మూడ్ని సెట్ చేశారు. సో అది ఒక బిగ్గెస్ట్ రివార్డ్ అనిపిస్తుంది నాకు. అదే అండి, ఒకటి మన నేచరు మన బిహేవియర్ మన సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఏం తెచ్చిపెట్టుకోవట్లేదు. నేను ఏది చేసినా వాంటెడ్గా నేను సినిమా కోసం లేకపోతే ఈ సినిమా గురించి ఇలా చేస్తే ఏదైనా ఉండదని చేయను. ఐ బిహేవ్ మై సెల్ఫ్. నాకున్నది నేను క్యారీ చేసుకుంటాను. ప్రతి సినిమాని అలాగే ప్రజెంట్ చేస్తాను. సంక్రాంతికి వస్తున్నాను ఒకలా ప్రజెంట్ చేశాను, ఈ సినిమాని ఇది ఇలా తీసుకొని ప్రజెంట్ చేస్తాను అంతే. టీవీ షోస్ మిమ్మల్ని మరింత ఆడియన్స్కి దగ్గర చేస్తున్నాయి. అంటే మీ ఒరిజినల్ క్యారెక్టర్ని లైక్ చేయడం మొదలెట్టారు టీవీ షోస్ ద్వారా. 100%. సో అది ఒక కొత్త ఇమేజ్ని యాడ్ ఆన్ చేసింది మీకు. అది అనుకుంటున్నాను నేను, అది చూడాలి మరి. లేదు సార్, నాకు అర్థమవుతుంది. మీకు ఆడియన్స్లో మీరు కనిపించినప్పుడు రిసెప్షన్లో ఎంతో కొంత భాగం ఆ టీవీ షోస్ కూడా ఉంటుంది. అదే చెప్తున్నాను, అనిల్ మామ అని పిలిచేస్తారంటే ఉన్నట్టే. ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్. రేపు ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకోవాలి. 3 లైన్గా హిట్ 9 ఇప్పుడు స్ట్రెస్ 3 హ్యాట్రిక్ ఫినిష్ అవ్వాలి. కొట్టి హిట్ అయితే మళ్ళీ చేద్దాం, 1-1 చేద్దాం అప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.